హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టూడెంట్స్కి మరియు టీచర్స్కి బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో మనం పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది కలర్ పేపర్స్, సిజర్స్, అలాగే డబుల్ టేప్ అండ్ స్కెచెస్. చూడండి, మీరు ఇలా పేపర్స్ తీసుకొని వాటిని నేను చెప్పిన విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను లీవ్స్ కట్ చేస్తున్నాను. సో చాలా నిదానంగా కేర్ఫుల్గా కట్ చేయాలి వాటి సైజు. చూడండి వీడియోలో. అలాగే మనం కట్ చేసిన పేపర్ని మరి చిన్న లీవ్స్, అంటే సైజెస్, లీవ్స్ అన్నీ ఒకే సైజులో ఉండవు కదా. సో మరి చిన్న లీవ్స్ కట్ చేయడానికి నేను అదే పేపర్నే వేస్ట్ చేయకుండా యూస్ చేస్తున్నాను. చూడండి బాగా. సో పేపర్ ఫోల్డింగ్ కూడా ఎలా చేయాలి అనేసి మీరు కొంచెం వీడియోలో గమనించండి. సో ఇక్కడ లీవ్స్ రెడీ అయిపోయాయి. తర్వాత మనకి పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్లో ఫ్లవర్ కావాలి కదా. సో ఇక్కడ ఇంకొక కలర్ పేపర్ తీసుకుని దాన్ని చక్కగా ఫోల్డ్ చేయండి నేను చూపించిన విధంగా. అలాగే మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఫ్లవర్ కూడా కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి ఫోల్డింగ్స్ కరెక్ట్గా చేసుకొని ఒకసారి కట్ చేస్తే అదిగోండి అలాగ మీకు ఫ్లవర్ వచ్చేస్తుంది. దెన్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్లో నెక్స్ట్ మనకి ఫ్రూట్. సో ఫ్రూట్ మనకి షేప్స్, ఏ ఫ్రూట్ అనేది మనం అంటే అలా ఆల్ ఫ్రూట్స్ మనకి కట్ చేసుకోవడానికి రాదు కదా. సో రౌండ్గా ఫ్రూట్ కట్ చేసుకుంటే చాలు. చూడండి అలాగా డైరెక్ట్గా సర్కిల్ కట్ చేసుకోవచ్చు, బట్ పిల్లలకి రాదు కాబట్టి మీరు డ్రా అయినా చేసుకోవచ్చు. సో మరి నేనైతే చార్ట్ తీసుకోకుండా వైట్ పేపర్లో, A4 సైజ్ వైట్ పేపర్లో చేస్తున్నానండి. సో ఇది స్మాల్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్కి యూజ్ అవుతుంది. మీరు ఇలాగే సేమ్ పెద్ద చార్ట్ తీసుకొని దాంట్లో కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ నేను A4 సైజ్ పేపర్లో చేస్తున్నాను. సో మనం హెడ్డింగ్ రాసుకోవాలి. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్ రాసుకోవాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాయాలి. సో మనం పెన్సిల్తో ఫస్ట్ అవుట్ స్కెచ్ వేసుకోవాలి. దాని తర్వాత స్కెచెస్ తీసుకొని మనం రూట్స్ని డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఆల్రెడీ నేను పెన్సిల్తో వేసాను. సో దానిపైన మళ్ళీ స్కెచ్తో గీస్తున్నాను. అలాగా స్టెమ్, రూట్స్ మనం డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డబల్ టేప్ అండి, అది నేను కట్ చేసి స్టిక్ చేస్తున్నాను కదా. సో అది డబుల్ టేపు. సో బోత్ సైడ్ మనకి గ్లూ ఉంటుంది. సో అలా అక్కడ చూపించిన విధంగా మీరు డబుల్ టేప్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, సో లీవ్స్కి, ఫ్లవర్స్కి, ఫ్రూట్కి బ్యాక్ సైడు దాన్ని స్టిక్ చేసేసి మీరు పేపర్ మీద ఒక ప్లాంట్ ఎలా ఉంటుందో, ఒక ప్లాంట్కి లీవ్స్, స్టెమ్కి రూట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్ ఎక్కడెక్కడ ఎలా పెట్టుకుంటే బాగుంటుందో మీరు అలాగా స్టిక్ చేసేసుకోవచ్చు. సో డబుల్ టేప్ ఎక్కువగా మనకి యూజ్ చేయకోకుండా జస్ట్ చిన్న చిన్న పీసెస్గా తీసుకొని కట్ చేసి మనం అలాగా స్టిక్ చేయాలి. అలాగే మనం లీఫ్కి వెయిన్స్ అక్కడ గీస్తున్నాము. తర్వాత ఇక్కడ మనం ప్రాజెక్ట్కి మెయిన్ లేబులింగ్ ఉండాలి. సో అలాగా ఫస్ట్ మనం అబౌవ్ ద గ్రౌండ్ వచ్చేసి షూట్ సిస్టమ్ అంటాము, బిలో ద గ్రౌండ్ వచ్చేసి రూట్ సిస్టమ్ అంటాము. సో ఆ పెన్తో రాస్తున్నాను కదండి, మీకు కనిపించట్లేదు. మళ్ళీ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి అక్కడ ఏం రాస్తున్నాను. సో షూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్.
అలాగే నెక్స్ట్ మనకి ఏమొస్తాయి, ఫస్ట్ మనం రూట్స్ని లేబుల్ చేసుకోవాలి. సో చక్కగా మీరు స్కెచ్తో అయినా రాసుకోవచ్చు. నేను పెన్తో రాసాను, అది కొంచెం కనిపించట్లేదు, లాంగ్ లుక్లో ఉంది. నెక్స్ట్ లీవ్స్ లేబుల్ చేశాను. సో అక్కడ సింగిల్ లీఫ్కి నేను పాయింట్ చేశాను కాబట్టి లీఫ్ అని రాశాను. నెక్స్ట్ స్టెమ్ అండి. నెక్స్ట్ ఫ్రూట్. యాక్చువల్గా ఫస్ట్ స్టెమ్ పాయింట్ చేయాలి, బట్ అక్కడ ప్లేస్ లేదని చెప్పి నేను ఫస్ట్ లీఫ్ పాయింట్ చేశాను. తర్వాత ఫ్రూట్, ఫ్లవర్. యాక్చువల్గా మనకి ఫస్ట్ రూట్స్, నెక్స్ట్ స్టెమ్, తర్వాత లీవ్స్, ఫ్లవర్ తర్వాత ఫ్రూట్ వస్తుంది. ఇది ఒక ఆర్డర్లో అండి. బట్ ఇక్కడ నేను అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఇదే అండి ఫైనల్ లుక్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాన్ ప్రాజెక్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.